ఢిల్లీలో ఎప్పుడైతే దెబ్బతినడం ప్రారంభించారు, కేసు పెట్టడం ప్రారంభించారో అక్కడి నుంచి ఆదాయ వనరులు పంజాబ్ నుంచి పిండుకుంటున్నాడు అతను. ఇవాళ కేజ్రీవాల్కి అయ్యే ఖర్చు అంతా పంజాబ్ ప్రభుత్వం భరిస్తుంది. కేజ్రీవాల్కి సెక్యూరిటీ కూడా ఎక్కడి నుంచి. ఈవెన్ కేజ్రీవాల్ ఎవరి మీద కేసు పెట్టాలంటే పంజాబ్ పోలీసులు చేత దొంగ కేసు పెట్టిస్తున్నాడు, ఢిల్లీలో ఉన్న వాళ్ళని ఎవరన్నా ఏడిపించాలంటే. అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పటి నుంచి వీళ్ళకి అర్థమైపోయింది కేజ్రీవాల్ వదిలిపెట్టడు. ఏది సైద్ధాంతికంగా మనం ప్రజాస్వామ్యయుతమైన పార్టీ, మనలో మనం కూర్చుని ఓట్లు వేసుకుని ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్లే నాయకుడు అని చెప్పినటువంటి వాడు మళ్ళీ సీల్డ్ కవర్ సిద్ధాంతం లేదా కేజ్రీవాల్ ఎవరిని డిసైడ్ చేస్తే ఆడేసి ఇంకా అందులో ప్రజాస్వామ్యం ఆడ తెచ్చింది, కాంగ్రెస్ సిస్టమే నడిచి వచ్చింది, బీజేపీ విధానమే తెస్తుంది. అక్కడ ఇంకేముంది ప్రత్యామ్నాయం అక్కడ? రేపు పంజాబ్ లో జరగబోయే ఎన్నికలకు కూడా ఒక గట్టి దెబ్బ కొట్టే వ్యూహం ఇది. పంజాబ్ ఎన్నికలలో తను ముఖ్యమంత్రి కావడానికి 7 ప్రయత్నిస్తున్నారండి. ఎవరు? రాఘవ్ చద్దా ముఖ్యమంత్రి, రాఘవ్ చద్దా కావచ్చు, ఆ పాఠక్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి రేపు ఇక వీళ్ళకి బీజేపీలో చేరి బీజేపీ తరపున పోటీ చేస్తారు. ఇంతకుముందు చద్దా ఎమ్మెల్యే అక్కడ రాజ్యసభ ఇచ్చి చద్దాని పక్కన పెట్టించాడు, ఎందుకంటే నా మాన్ని కంట్రోల్ చేసి ఆ ప్లేస్ అడుగుతాడని. అతనికి అది తీసేసి దివ్వడం ద్వారా అతనికి ఛాన్స్ లేకుండా చేశాడు. ఇప్పుడు అతను బీజేపీకి ఇప్పుడు అక్కడ సీన్ లేదు కదా, ఎంతవరకు కూడా 10% 15%